గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో ధనస్సు రాశిలో ఒక నక్షత్రమైనటువంటి మూలా నక్షత్రంలో జన్మించిన వారు ఎవరిని వివాహం చేసుకోవాలి, స్త్రీలైనా పురుషులైనా సరే ఎవరు మీకు సరిజోడి, మీకు బెస్ట్ మ్యాచ్ ఎవరు, వరస్ట్ మ్యాచ్ ఎవరు, అంటే ఎవరిని వివాహం చేసుకోకూడదు, ఎందుకు చేసుకోకూడదు, ఈ వివరాలతో సహా చెప్తానండి. ముందుగా మూలా నక్షత్ర జాతకులు ఎవరిని వివాహం చేసుకోకూడదో చెప్పుకుని ఆ తర్వాత మిగిలిన నక్షత్రాలలో జన్మించిన వారికి మీకు వివాహ పొంతన అనేది అష్టకోట గుణమేళన ప్రకారం 100% ఎంత శాతం అనుకూలం, ఎంత ఎక్కువ శాతం అనుకూలం అయితే అంత అన్యోన్యంగా ఉంటారు అని అర్థం అండి. మీకు బెస్ట్ మ్యాచ్ ఎవరో కూడా వివరిస్తాను. కాబట్టి దయచేసి ఈ వీడియోని చివరి దాకా చూసి మీ పేరేంటో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియోని కనుక చివరి దాకా చూసినట్లయితే మీ పెళ్ళికి మీరే పొంతం చూసుకోవచ్చు, అంత క్లియర్గా చెప్తాను. ఇక అసలు విషయానికి వస్తే ధనస్సు రాశి మూలా నక్షత్రంలో జన్మించిన వారు వృషభ రాశిలో ఏ నక్షత్ర జాతకులను కూడా వివాహం చేసుకోకూడదండి. అంటే కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర నక్షత్రంలోని మొదటి 2 పాదాలలో జన్మించిన వారిని వివాహం చేసుకోకూడదు. కారణం ఏంటంటే బకోట దోషం సూచిస్తుందండి. బకోట దోషం అంటే రాశికోటం అనేది అనుకూలంగా లేదు అని అర్థం. ఇది అనుకూలంగా లేనప్పుడు ఏమవుతుందంటే వీరిద్దరికి వివాహం చేసినా సరే గ్యాప్ ఎక్కువ అవుతుందండి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఎక్కువగా వస్తాయి, అభిప్రాయ భేదాలు ఎక్కువగా వస్తాయి. దానివల్ల విడిపోయే ప్రమాదం అనేది ఎక్కువ శాతం ఉంటుంది. కాబట్టి వీరికి వివాహం చేయవద్దు అని సూచిస్తాము. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర నక్షత్రంలోని మొదటి 2 పాదాలలో జన్మించిన వారిని వివాహం చేసుకోకూడదు. అలాగే పునర్వసు నక్షత్రంలోని 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్ర జాతకులను కూడా బకోట దోషం ఉంది కాబట్టి వివాహం చేసుకోకూడదండి. హస్త నక్షత్ర జాతకులకు మీకునేమో ఏకనాడీ దోషం అనేది సూచిస్తుంది. మనకి అష్టకోట గుణమేళనంలో మిగిలిన కోటాల కంటే కూడా నాడీ కోటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి, సంతానానికి సంబంధించినది. ఏకనాడీ దోషం ఉన్న జంట కనుక వివాహం చేసుకున్నట్లయితే సంతానం ఆలస్యం అవటం కానీ లేదా అసలు సంతానానికి జన్మనివ్వలేకపోవటం కానీ జరుగుతుంది. కాబట్టి హస్త నక్షత్ర జాతకులను కూడా మీరు వివాహం చేసుకోకూడదు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు మీకు కూడా ఏకనాడీ దోషం అనేది సూచిస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ, ధనిష్ఠ నక్షత్రంలోని మొదటి 2 పాదాలలో జన్మించిన వారికి మీకు కూడా బకోట దోషం అనేది సూచిస్తుంది. రాశికోటం అనుకూలంగా లేకపోవటం వల్ల భేదాభిప్రాయాలు వస్తాయి, గొడవలు అవుతాయి, గ్యాప్ పెరుగుతుంది. కాబట్టి వారిని కూడా మీరు వివాహం చేసుకోకూడదు. చాలామందికి వచ్చే ఇంకో డౌట్ ఏంటంటే మేము మూలా నక్షత్రంలో జన్మించాం కదండి, మూలా నక్షత్ర జాతకులనే వివాహం చేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు చాలామంది. చేసుకోకూడదండి. ఏక నక్షత్ర దోషం సూచిస్తుంది. అమ్మాయి అబ్బాయి మూలా నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా సరే వారిరువురు వివాహానికి పనికిరారు, వివాహం చేసుకోకూడదు. ఏక నక్షత్ర దోషం ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే మూలా నక్షత్ర జాతకులు కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర నక్షత్రంలోని మొదటి 2 పాదాలు, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, హస్త, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ, ధనిష్ఠ నక్షత్రంలోని మొదటి 2 పాదాలలో జన్మించిన వారిని వివాహం చేసుకోకూడదండి. ఏ ఏ దోషాలు సూచిస్తున్నాయో కూడా వివరించాను. ఇక 27 నక్షత్రాలలో ఏ నక్షత్రాలలో జన్మించిన వారిని మీరు వివాహం చేసుకోవచ్చు, ఎంత శాతం అనుకూలంగా ఉంటుంది, మీకు బెస్ట్ మ్యాచ్ ఎవరో ఇప్పుడు వివరిస్తాను. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం వివాహ పొంతన అంటే అమ్మాయి జన్మించిన రాశి, అబ్బాయి జన్మించిన రాశి, అమ్మాయి జన్మించిన నక్షత్రము పాదము, అబ్బాయి జన్మించిన నక్షత్రము పాదము చూసుకుని అష్టకోట గుణమేళాన్ని చూస్తామండి. అష్ట అంటే 8 అని అర్థం. 8 కోటాలను చూస్తాం. వర్ణకోటం, వశ్యకోటం, తారాకోటం, దినకోటం, యోనికోటం, మైత్రికోటం, రాశికోటం, నాడీకోటం అని ఇలా మొత్తం 8 కోటాలను చూసి 36 పాయింట్లకు ఎన్ని పాయింట్లు వచ్చాయో క్యాలిక్యులేట్ వేస్తాం. 36 పాయింట్లకు 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే మాత్రమే వివాహానికి అనుకూలం అండి. వాటితో పాటు బకోట దోషం ఉందా, నాడీ దోషం ఉందా, ఏకనక్షత్ర దోషం ఉందా, ఘనకోట దోషం ఉందా, ఇలా అన్ని చూసుకుని మాత్రమే ఈ ఫలితాలను చెప్తున్నానండి. 18 పాయింట్ల కంటే ½ పాయింట్ తక్కువ వచ్చినా, ½ పాయింట్ తక్కువ వచ్చినా సరే వివాహానికి అనుకూలం కాదు అనే చెప్తాం.
18 కంటే ఎక్కువ పాయింట్లు మాత్రమే రావాలి. అప్పుడు మాత్రమే వివాహానికి అనుకూలం. ఇక మిగిలిన నక్షత్రాల వారికి మీకు ఎంత శాతం అనుకూలం అంటే, అశ్విని నక్షత్ర జాతకులకు, మూలా నక్షత్ర జాతకులకు వివాహ పొంతన అనేది 100%కి 76% అనుకూలం అండి. 50 నుండి 60 మధ్యలో వచ్చిందనుకోండి యావరేజ్ మ్యాచ్గా చెప్పవచ్చు. 60 నుండి 75 మధ్యలో వచ్చిందనుకోండి అబో యావరేజ్ మ్యాచ్గా చెప్పవచ్చు అండి. 75 నుండి 100 మధ్యలో వస్తే బెస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు. భరణి నక్షత్ర జాతకులకు మీకు 74% అనుకూలం. కృత్తికా నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వారికి మీకు 83% అనుకూలం. మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాలలో జన్మించిన వారికి మీకు 64% అనుకూలం అండి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు మీకు 67% అనుకూలం. పునర్వసు నక్షత్రంలోని మొదటి 3 పాదాలలో జన్మించిన వారికి మీకు 64% అనుకూలం. మఘా నక్షత్ర జాతకులకు మీకు 86% అనుకూలం. పుబ్బా నక్షత్రం, దీనినే పూర్వ ఫల్గుని నక్షత్రం అని కూడా పిలుస్తారండి. పుబ్బా నక్షత్ర జాతకులకు మీకు 69% అనుకూలం. ఉత్తర ఫల్గుని నక్షత్రంలోని మొదటి పాదంలో జన్మించిన వారికి మీకు 68% అనుకూలం. ఉత్తర ఫల్గుని నక్షత్రం 2, 3, 4 పాదాలలో జన్మించిన వారికి మీకు వివాహ పొంతన అనేది 61% అనుకూలం. చిత్తా నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా సరే వారికి మీకు 75% అనుకూలం. స్వాతి నక్షత్ర జాతకులకు మీకు 64% అనుకూలం. విశాఖ నక్షత్రంలోని మొదటి 3 పాదాలలో జన్మించిన వారికి మీకు 75% అనుకూలం. విశాఖ నక్షత్రంలోని 4వ పాదంలో జన్మించిన వారికి మీకు 79% అనుకూలం. అనురాధ నక్షత్ర జాతకులకు మీకు 63% అనుకూలం అండి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు మీకు 78% అనుకూలం. ఉత్తరాషాఢ నక్షత్రంలోని మొదటి పాదంలో జన్మించిన వారికి మీకు 71% అనుకూలం. ధనిష్ఠా నక్షత్రంలోని 3, 4 పాదాలలో జన్మించిన వారికి మీకు 82% అనుకూలం అండి. శతభిష నక్షత్ర జాతకులకు మీకు 85% అనుకూలం. పూర్వభాద్ర నక్షత్రంలోని మొదటి 3 పాదాలలో జన్మించిన వారికి మీకు 65% అనుకూలం అండి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి మీకు 63% అనుకూలం. ఉత్తరాభాద్ర నక్షత్రానికి మీకు 65% అనుకూలం. రేవతికి మీకు 72% అనుకూలం అండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ధనస్సు రాశి మూలా నక్షత్ర జాతకులకు 27 నక్షత్రాలలో బెస్ట్ మ్యాచ్ అంటే మఘా నక్షత్ర జాతకులు అని చెప్పవచ్చండి. ఎందుకంటే 86% అనుకూలత సూచిస్తుంది. 100%కి 86% అనుకూలత సూచిస్తుంది. కాబట్టి మీకు బెస్ట్ మ్యాచ్ అంటే మఘా నక్షత్ర జాతకులు అని చెప్పవచ్చు. ఆ తర్వాత శతభిష నక్షత్ర జాతకులకు మీకు కూడా 85% అనుకూలం. వారిని కూడా మీరు చక్కగా వివాహం చేసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే మూలా నక్షత్ర జాతకులు అశ్విని, భరణి, కృత్తికా నక్షత్రంలోని మొదటి పాదం, మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు నక్షత్రంలోని మొదటి 3 పాదాలు, మఘ, పుబ్బ, ఉత్తరా నక్షత్రం, చిత్తా నక్షత్రం, స్వాతి, విశాఖ, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రంలోని మొదటి పాదం మాత్రమే, ధనిష్ఠా నక్షత్రంలోని 3, 4 పాదాలు, శతభిష, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఈ నక్షత్ర జాతకులను మీరు చక్కగా వివాహం చేసుకోవచ్చండి. ఈ వీడియో మొత్తం మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో మూలా నక్షత్రంలో జన్మించిన వారి పూర్తి జాతక వివరాలను ఒక స్పెషల్ వీడియో చేయడం జరిగింది. అలాగే ధనుసు రాశి వారు వారి జీవిత భాగస్వామితో అంటే భార్యతో కావచ్చు, భర్తతో కావచ్చు ఎలా ప్రవర్తిస్తారు, వారి జీవిత భాగస్వామి నుండి ఏం కోరుకుంటారు, ధనుసు రాశిలో ఉన్న చెడు లక్షణాలేంటి, మంచి లక్షణాలేంటి, ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ నెల ఫలితాలు ఎలా ఉన్నాయి అని కూడా స్పెషల్ వీడియోస్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.